తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తర్వాత 2023లో జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే అందులో పనిచేసే వాళ్ళు కార్యకర్తలు ఉన్నారో పెద్ద ఎత్తున నిరాశకు గురయ్యారు. ఈ నిరాశకు గురి అయిన తర్వాత వారికి సంబంధించింది వాళ్ళ గ్రాఫ్ ఏదైతే పడిపోతుందా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, కాంగ్రెస్ ఏదైతే సిక్స్ పాయింట్ ఏదైతే వాళ్ళు ఒక 6 సంబంధించింది వాళ్ళు గ్యారంటీస్ ఇచ్చారో ఆ గ్యారంటీస్లలో అమలు చేయడానికి విఫలమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని క్యాచ్ చేసుకోలేకపోయారా? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? గ్రాఫ్ పడిపోతుందా రాష్ట్రంలో? ఈ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీకి ఆహ్వానం మేరకు వచ్చిన కాంగ్రెస్ నాయకులైనటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి స్వాగతం. డాక్టర్ గారు, ఫోర్స్ ఐస్ టీవీకి స్వాగతం అండి. లక్ష్మీనారాయణ నాయక్ గారు స్వాగతం ఫోర్స్ ఐస్ టీవీ. అలాగే విశ్లేషకులైనటువంటి అందే సత్యం గారు కూడా ఈరోజు మనకు జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందే సత్యం గారు, ఫోర్స్ ఐస్ టీవీ స్వాగతం అండి. నమస్తే. అలాగే కొద్దిసేపట్లో మనతోటి సిపిఐకి సంబంధించిన సెక్రటరీ వీరయ్య గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. అదే కాకుండా బీఆర్ఎస్ నాయకురాలైనటువంటి పవని గౌడ్ గారు కూడా ఈరోజు మనతోని జూమ్లో జాయిన్ అయిపోతారు మరి కొద్దిసేపట్లోనే. ఇప్పుడే మనకు కొద్దిసేపట్లో మరోసారి జాయిన్ అయిపోతారు. ప్రస్తుతానికి మనం అందే సత్యం గారితో మొదలు పెడదాం. అందే సత్యం గారు, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెనకందు వేయడానికి కారణాలేంటి? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అధికారానికి ముందే, ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ ఇమేజ్ బాగా తగ్గింది. ఆనాడు ఒక అరడజను కారణాలు దానికి కారణమైంది. ఒకటి, డెమోక్రటిక్గా ఫంక్షనింగ్ లేదు, డెమోక్రటిక్గా నడవట్లేదు బీఆర్ఎస్ పార్టీ. అంతా కేసీఆర్, కేటీఆర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రిఫరెన్స్ లేదు, ఇండిపెండెన్స్ లేదు అనేటువంటి ఒక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళల్లో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళల్లో అభిప్రాయం ఏర్పడింది. ఇది ఒక కారణం. 2, కవిత, లిక్కర్ కేసులు ఇటువంటివన్నీ కూడా మరికొంత నష్టం చేసింది. ఆ తర్వాత ఆనాడున్నటువంటి రిక్రూట్మెంటు, ముఖ్యంగా నిధులు, నియామకాలు అన్నప్పుడు నియామకాల్లో ఫెయిల్యూర్ అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ఎగ్జామ్స్ పెట్టడం, అవి పోస్ట్ పోన్ కావటం, లేకపోతే పేపర్ అవుట్ కావటం, ఇటువంటివన్నీ మరొక అసంతృప్తికి దారితీసింది. తర్వాత మరొక కాంట్రిబ్యూటర్ కాళేశ్వరం బ్యారేజీ అప్పుడు పగిలిపోవడం వల్ల దాని ఇంపాక్టు రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా ఏర్పడింది. అంటే సుమారు ఒక అరడజను కారణాలు టీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించినాయి, బీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించినాయి. ఈలోపు కాంగ్రెసు ముక్కలుగా ఉందనుకున్నటువంటి కాంగ్రెసు ఎలక్షన్లో సమైక్యంగా వ్యవహరించారు. తర్వాత ది రైజింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఒక ఏడాదిగా మన కేసీఆర్ని గట్టిగా ఎదుర్కోగలిగిన వ్యక్తి ఎవరు అంటే ప్రజలు రేవంత్ రెడ్డిలో చూశారు. ఇట్లా రేవంత్ రెడ్డి ఎలివేట్ అవుతున్న సమయంలోనే బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ ఎలివేట్ అవుతూ వచ్చారు. ఇద్దరి మధ్య కేసీఆర్కి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు ఇద్దరు అనుకుంటున్న సమయంలో బీజేపీ బండి సంజయ్ని మార్చింది. మార్చడంతో అది కాంగ్రెస్కు ప్లస్ అయింది. అంటే రేవంత్ రెడ్డి బెంచి మోనోపలిగా ఏకోన్ముఖంగా ఇమేజ్ పెరగటానికి కారణమైంది బండి సంజయ్ వెనక్కుపోవటంతో. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలివేట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా గ్యారంటీ కానీ లేదా ఇతర అంశాలు కానీ మొత్తం మీద ప్రజలకు
కాంగ్రెస్కి వేస్తే గెలుస్తారో లేదో, అసలు వీళ్ళు ఒకటే ఉంటారో లేదో, వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పార్టీలు మరి పడిపోతుందేమో అన్న అనుమానంగా అసెంబ్లీ ఎలక్షన్లు వేశారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా వేశారు. బీజేపీ మోడీ ఇమేజ్ని చూసి వేసిన వాళ్ళు బీజేపీకి, రాహుల్ గాంధీ ఇమేజ్ చూసి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి వేశారు. కాబట్టి చెర్రీ సగం సీట్లు వచ్చినాయి, చివరికి బీఆర్ఎస్కు 0 వచ్చింది. అంటే రోజుకు నడుస్తూ ఉంటే ఇప్పుడు సరే ఓకే క్యారీ ఆన్ ఇప్పుడు ఆ తర్వాత అంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పార్టీ గట్టిగా పోరాడుతున్నారు కాంగ్రెస్ మీద. కానీ జనరల్గా పొలిటికల్ ఇమేజ్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ తర్వాత రాష్ట్రంలో బీజేపీకే పొలిటికల్ ఇమేజ్ ఉంది. కానీ లోకల్ నెట్వర్క్ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్కు ఉంది. అంటే విలేజ్ లెవెల్ నెట్వర్క్ బీఆర్ఎస్కు ఉంది. బీజేపీ ఇంకా విలేజ్ లెవెల్ నెట్వర్క్ వెళ్ళలేదు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే సీట్లు వస్తాయి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతా ఉంటే అది జనరల్గా ఎవాపరేట్ అయిపోతుంటుంది. గతంలో 4 ఎంపీలు అయిన తర్వాత కూడా జడ్పీటీసీ ఎంపీసీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లు గెలుచుకుంది. 4 ఎంపీ సీట్లు గెలిచిన వాళ్ళు దరిదాపు ఒక 20-30% గెలవాలి, కానీ 5% కూడా గెలవలేదు. అంటే లోకల్ నెట్వర్క్ ఉంటేనే స్థానిక ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది. అదే మ్యాక్రో లెవెల్ ఎలక్షన్స్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్. నేషనల్ పార్టీ, తర్వాత మోడీ ఇమేజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ ఏజెండా కూడా డిబేటబుల్ ఏజెండా, నేషనల్ లెవెల్ ఏజెండా మీదనే డిబేట్ జరుగుద్ది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉందని మనం భావించవచ్చు. ఓకే, రైట్. ఇదే సమయంలో పావని గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. పావని గౌడ్ గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన అందే సత్యం గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. కాకపోతే ఏదైతే అర్బన్ ప్రాంతాలలో మాత్రం బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. దాన్ని అనుసరిగా తీసుకున్న బీజేపీ ఇక్కడ పుంజుకొస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు సంబంధించిన గ్రాఫ్ పడిపోవడానికి అసలైన కారణం ఏదైతే ఇప్పుడు మన అందే సత్యం గారు చెప్పినట్టుగా ఏకపక్ష ధోరణి కేసీఆర్ అవలంబించిన ఏదైతే ధోరణి ఉన్నదో అదే కారణమైంది చెప్తున్నారు. దీని మీద మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది అని మీరు ఈ రోజు డిబేట్ పెట్టిండ్రు కదా? లేదు మేడం, అట్లా పెట్టలేదు. అది చూడండి, మీరు ఏమేమన్నా అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకు స్థైర్యం కోల్పోతుందా అని పెట్టాం, అంతే. గ్రాఫ్ తగ్గిపోతుందని చెప్పాలి. ఏం కోల్పోతుందని అన్నారు? ఒక ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం తగ్గుద్దా అని చెప్పాము, అంతే. ఇప్పుడు తగ్గుతనే 390 రోజులలో రేవంత్ రెడ్డి కేసీఆర్ అని నామజపం చేస్తున్నారా? 390 రోజులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు కేసీఆర్ గారి నామజపమే చేస్తున్నాడు, కానీ ఆయన పరిపాలన మీద ఏమైనా దృష్టి పెడుతున్నాడా? ఎక్కడ తగ్గిపోయిందండి? ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఈయన పతనం మళ్ళీ బీఆర్ఎస్ తోటే అనేసి భయపడి మా నామజపం చేస్తున్నాడు. ఏ విషయంలో అసలు కాంగ్రెస్ ప్రజలకు దగ్గర అవుతుంది, ఏ విషయంలో బీజేపీ దగ్గర అవుతుంది? కాంగ్రెస్ బీజేపీ 8 పార్లమెంట్లు సీట్లను పంచుకున్నారు. బీజేపీ ఏమైనా మనకు బడ్జెట్ లా కేటాయించిందా? స్పెషల్ గా ఏమన్నా పక్క రాష్ట్రానికి కేటాయించింది? కానీ పార్లమెంట్ లా కనీసానికి వీళ్ళు 8 గెలుచుకున్న తర్వాత ఒక్కరు కూడా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి గాని, ఐటీఐఆర్ గురించి గాని, కంపెనీల గురించి గాని ఏదన్నా మాట్లాడిండ్రా? స్పెషల్ ప్యాకేజీ గురించి ఏమన్నా మాట్లాడిండ్రా? కనీసానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్టుకు జాతీయ హోదా మీదనన్నా వీళ్ళు ఏమన్నా మాట్లాడిండ్రా? ఏ విధంగా వీళ్ళని ప్రజలు నమ్ముతారండి? ఇప్పటికీ కూడా ప్రజలు గ్రామీణ లెవెల్లోనే కాదు, ఏ లెవెల్లోనైనా బీఆర్ఎస్ పార్టీయే కావాలి అని కోరుకుంటున్నారు. పొద్దున్నుంచి నేను హైదరాబాద్ లోనే తిరుగుతున్నా, చాలా మందితోటి చాలా రకాల వాళ్ళతోని కలిసినాను. ప్రతి ఒక్కరి మాట ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు.
కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి అన్ని వర్గాలు నష్టపోతున్నాయి అని చెప్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళ నుంచి మొదలు పెడితే, హోటళ్ల వాళ్ళ నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఈ రోజు చెప్పిన మాటలు ఏమన్నా ఉన్నాయంటే రేవంత్ రెడ్డి పాలన బాలేదు. మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది మ్యామ్, బాగా బ్రేక్ అవుతుంది. ఒకసారి లక్ష్మీనారాయణ నాయక్ గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీనారాయణ నాయక్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, పావని గారు చెప్పినట్టుగా, అలాగే మన సత్యం గారు చెప్పినట్టుగా దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? బీఆర్ఎస్కు సంబంధించిన, కాకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పుడిగా పడిపోతుంది. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పుంజుకొస్తుంది. ఖచ్చితంగా మరొకసారి అధికారంలో వచ్చడానికి జపం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ పేరును జపం చెప్తున్నారని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారండి? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అలాగే మీతో పాటు మన వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు అంటే 1 సంవత్సరం పాలన పూర్తి చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు. అలాగే ఇక్కడున్న మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రాజకీయ ప్రాసెస్లో అంటే మనం చెప్పిన మాటకును చేసే పనికి ఏ మేరకు పొంతన ఉందనే అంశంలోనే జనాలు మరి ఒక పార్టీ గ్రాఫ్ పడిపోతుందా లేకుంటే స్తబ్దంగా ఉన్నదా ఇంకా పైకి వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. మనం ఒక్కసారి 2023 ఎన్నికలను మనం పరిశీలిస్తే కేసీఆర్ గారు ఏమన్నారు, రాసి పెట్టుకోండి 105 సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్నికల గురించి ఎన్నికల ముందు గంటాపదంగా చెప్పారు. కానీ తీరా ఫలితాలు వచ్చేసరికి 39 సీట్లకు పెద్దసారు పరిమితం అయిపోయారు. పరిమితం అయిపోయిన తర్వాత మరి ఆ మేరకు అంటే 2వ స్థానంలో ఎమ్మెల్యే ఓట్లప్పుడు 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి కనీసం కొన్ని ఎంపీ సీట్లైనా 2024లో ఏదైతే ఎన్నికలు జరిగినాయో, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో దాంట్లో గెలవాలి కదా. అయితే అప్పటికి ఏంటంటే అన్ని సీట్లలో అంటే 17 అంటే ఒకటి ఏంటంటే ఎంఐఎం సీట్, అది అన్ని పార్టీల తరఫున ఎంఐఎం పోతుంది. 16 సీట్లలో 1 సీటు గెలవకపోగా 8 సీట్లలో డిపాజిట్ కూడా కోల్పోయింది ఆ రోజు. మనం ఒక్కసారి ఎన్నికలను మనం అంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కొన్ని ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిశీలిస్తే ఏంటంటే మాకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీకి 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఓటర్లు కాదు, కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. కానీ క్యుములేటివ్ గా పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లలో ప్రమారమిగా అంటే కొద్దిగా 1 లక్ష అటుతోని వీరికి వచ్చిన ఓట్లు ఏంటంటే 36 లక్షల ఓట్లు. మరి కార్యకర్తలు 50 లక్షల కార్యకర్తలే ఉంటే ఒక్కొక్క కార్యకర్తకు వాళ్ళ ఇంట్లో 2 అని చెప్పేసి ఉంటే ఏంటంటే కనీసం 1 కోటి నుండి 1.5 కోటి ఓట్లు రావాలి కదా. కానీ అది లేదు. అక్కడ 36 లక్షల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడేమో మరి ఏమైతుందో ఏమో, ఎవరు వస్తారో అని చెప్పేసి కొంతమంది మీమాంసలో ఉన్న వ్యక్తులు ఎంపీ ఎన్నికల కాడికి వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాదు, సరిపోదు, ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్పష్టమైన మెజార్టీ అంటే వేరే పార్టీలకు ఇచ్చిరు. వీళ్ళకేమో డిపాజిట్ 8 స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయిన సంగతిని మనం ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నుండి ఈ డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, నేనే తెలంగాణ పిత అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటా ఉంటే, నా అంత గొప్ప నాయకుడు లేరని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పుకుంటా ఉంటే, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 1 సంవత్సరం కాలంలో 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏవైతే మరి జనాలకు వాగ్దానం ఇచ్చేసి వాటిని అమలు చేసే క్రమంలో ఏంటంటే రోజుకు అంటే పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి, ఈవినింగ్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఒకసారి, ప్రతిసారి కొలుస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా, యావరేజ్ మార్కులు వచ్చినాయా, లేకుంటే పాస్ అయిందా, డిస్టింక్షన్ వచ్చిందా, లేకుంటే గోల్డ్ మెడల్ వచ్చిందా? రైట్ లక్ష్మీనారాయణ గారు, ఒక్కసారి మనం వీరయ్య గారి దగ్గరికి వెళ్దాం. సిపిఐ నాయకులైనటువంటి వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారు మీరు చెప్పండి, ఈ రోజు పరిస్థితి ఎలా ఉన్నదంటే కాంగ్రెస్ తనకు తాను మేమే మొత్తం పూర్తిగా చేస్తున్నా అని చెప్పింది. కాకపోతే బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ ఏదైతే గ్యారంటీలు అమలు కానీ గ్యారంటీలు ఇచ్చేసిన తర్వాత అధికారంలోకి వచ్చింది, మొత్తం ప్రజలను మొత్తం మభ్యపెట్టేసింది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులుగా మీరేమంటారండి? అసలు వాస్తవానికి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటండి? జమీల్ గారు, నాది ఇంకా పూర్తి కాలేదు. అయ్యో, నేను ఎందుకంటే వీరయ్య గారిని కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, దానికి మళ్ళీ మీకు వస్తానండి. ఎందుకంటే అసలు విషయం చెప్పాలి కదా. షూర్. అయితే ఇంకొకసారి రావదనా మీదైనా మీరు కంప్లీట్ చేసేస్తారా?
ఒకటే నిమిషం. ఓకే రైట్, జస్ట్ గో హెడ్ బికాజ్ మనం కట్ టు కట్ మాట్లాడదాం సార్. ఈ రోజు 6 గ్యారెంటీల విషయంలో ఇప్పుడు ఏది ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకుంటే ఉచిత బస్సు కావచ్చు, లేకుంటే 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు మొన్న రైతులకు బోనస్ ఇచ్చింది కావచ్చు, ఈ రుణమాఫీకి సంబంధించింది కావచ్చు, చాలా మటుకు అంటే 100% అని నేను చెప్పట్లేదు, కానీ చెప్పిన దానికి ప్రతి దానికి మోర్ దెన్ 50-60% చొప్పున ప్రజలందరికీ కూడా గ్యారంటీలు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ ఇంకా కొన్ని గ్యారంటీలు మిగిలి ఉంటే కూడా మాకు ఖచ్చితంగా ప్రజలు అవకాశం ఇవ్వాలి, రాష్ట్రం అవకాశం ఇవ్వాలి. ఇస్తే ఖచ్చితంగా మేము చెప్పిన ప్రతి మాటను నిలబెట్టేందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మొదటిసారి చేస్తా అని చెప్పిన కేసీఆర్ గారు 9 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా వీఆర్ కంప్లీట్లీ డివైడింగ్ ద సబ్జెక్ట్. వీరే గారు మీరు చెప్పండి సార్, దాని తర్వాత నేను పవన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్తాను. సార్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్షన్ అండ్ రైట్ నౌ వీరే గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము, 50% ఎవో చేశామని చెప్తున్నారు డాక్టర్ గారు, మీరేమంటారండి? ఇప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సిపిఐ నాయకుడు అన్నారు. సిపిఐఎం అన్నాను సార్, సిపిఐఎం సెక్రటరీ వీరే గారు, మై బెస్ట్ ఫ్రెండ్, సెక్రటేరియట్ మెంబర్. ఓకే, ఇప్పుడు 2 అంశాలండి. కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో సంతృప్తికరంగా ఎంతో కొంత చేసింది ఏమన్నా ఉంటే మహిళలకు ఉచిత బస్సు. ఎగ్జాక్ట్లీ. మిగిలినవి ఇంకా అంత సంతృప్తికరమైనటువంటి పరిష్కారం ఏమీ రాలేదు. ఇక అది ఆ 6 గ్యారంటీలు పక్కన పెడితే దాదాపు 90కి పైగా వాగ్దానాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి. వాటిని గురించి ఇంకా వైపే దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. అయితే మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటి? ఏడాదైంది కాంగ్రెస్ ఈ స్థితి పరిపాలన చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ సంగతి ఏంది అన్నప్పుడు బీఆర్ఎస్ ఒక చిక్కు సమస్యలో పడ్డది. రాజకీయ గందరగోళంలో కొట్టుమిట్టాడుతోంది. అది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా తేల్చుకోలేని పరిస్థితి ఒకటైతే, రాజకీయంగా కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మరి బీజేపీ పట్ల తన వైఖరి ఏమిటి? కాంగ్రెస్ పట్ల ఎట్లాగూ రోజు కాలు దూవుతోంది, తొడలు కొడుతోంది, బాగానే ఉంది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు పట్ల తన వైఖరి ఏమిటి అనే దగ్గర మాత్రం ఒక పెద్ద గందరగోళంలో చిక్కుకున్నది. ఎందుకు వచ్చింది ఆ గందరగోళం? మామూలుగానైతే ఉండకూడదు. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంతో కొట్లాడేటువంటి చరిత్ర ఉండాల్సి ఉంటుంది ప్రాంతీయ పార్టీకి. రాష్ట్రాల అధికారాలు, రాష్ట్ర వనరులు, వీటన్నిటికి సంబంధించి, రాష్ట్ర హక్కులకు సంబంధించి కేంద్రంతో కొట్లాడే పార్టీగా ప్రాంతీయ పార్టీ ఉండాల్సి వస్తుంది. రెండవది, కేంద్రంలో ఉన్నది బీజేపీ. ఇది లౌకిక పార్టీగా చెప్పుకుంటుంది కాబట్టి లౌకిక విలువల కోసం నిలబడదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీతో తలపడక తప్పదు ఒక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్. ఇంత స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ గందరగోళంలోనే కొట్టుమిట్టాడుతుంది. కారణం ఏమిటి అంటే అది కొన్ని చిక్కు సమస్యల్లో పడ్డది. ఇప్పుడు ఒకటి, కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ నాయకురాలు కవిత కేసుల్లో ఇరుక్కోవటం, కొంతకాలం జైల్లో ఉండి రావటం. రెండవది, ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారి మీద కూడా కేసు ఉచ్చు బిగించుకుపోతూ ఉండడం, దాంట్లో ఈడీ కూడా జోక్యం చేసుకోవడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేంద్రంలో మోడీ సర్కారు ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో ఆ బ్లాక్మెయిల్ ఉచ్చులో చిక్కుకొని విలవిల్లాడుతోంది ఇప్పుడు బీఆర్ఎస్. అందుకని ఇప్పుడు ఆ బ్లాక్మెయిల్కు తలొగ్గడమా, లేకపోతే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీతో తలపడడానికి సిద్ధపడటమా? కమ్ వాట్ మే, అవసరమైతే జైలుకు పోతాం, కానీ తెలంగాణ ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం మేము నిలబడతాం అనేటువంటి ధైర్యం ఉందా బీఆర్ఎస్కు? లేకపోతే తమ కుటుంబ సభ్యులు ఇద్దరూ కేసుల్లో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి మోడీ సర్కారు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు బీజేపీకి తలవంచుతారా? ఇది వాళ్ళు తేల్చుకోలేనటువంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అది ఈ రోజు మనకు కనపడతా ఉంది. ఎప్పుడైతే రాజకీయంగా ఇంత కీలకమైన అంశంలో స్పష్టత లేకుండా ఉన్నదో బీఆర్ఎస్, ప్రజలు బీఆర్ఎస్ని ఎందుకు నమ్మాలనే ప్రశ్న వస్తుంది.
ఒక రాజకీయ పార్టీకి తన విధానం పట్ల తనకు స్పష్టత ఉంటే ప్రజల ముందుకు ఏ నినాదంతో పోవాలి అనే దాంట్లో కూడా స్పష్టత ఉంటుంది. ఇప్పుడు తన విధానం పట్ల తనకు స్పష్టత లేదు, ప్రజల ముందుకు ఎట్లా పోవాలో తేల్చుకోలేని స్థితి. అందుకని తెలంగాణ ప్రజలు ఇప్పుడు అప్పుడే బీఆర్ఎస్ నమ్మడానికి అంత ధైర్యం చేయట్లేదు. మామూలుగా చూస్తే శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పటికే బాగా ఓట్లు కోల్పోయింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళా కొంత పుంజుకున్నది బీఆర్ఎస్. కాబట్టి ఇక వస్తుంది పైకి అనుకున్నారు, కానీ ఒక దగ్గరకు వచ్చి ఆగిపోయింది. కారణం ప్రజలకు వీళ్ళు స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వలేకపోవడమే, తామేంటో ప్రజలకు చెప్పకపోవడమే కారణం. రైట్. ఇదే సమయంలో పావని గౌడ్ గారు ఇప్పుడు మన వీరయ్య గారు చెప్పినట్టుగా, సిపిఐఎం నాయకులైనటువంటి వీరయ్య గారు చెప్పినట్టుగా ఈరోజు కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నందునే బీఆర్ఎస్ వెనకడుగేసిందని చెప్తున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి? మీరు వెహికల్ ఆపాలండి, వెహికల్ ఆపి కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వెనకడుగు, ఒక్క నిమిషం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ వెనకడుగు వేసింది అనుకుంటున్నారండి? బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ముందడుగు వేస్తుంది, ముందుండి కొట్లాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో కొట్లాడుతుంది, బీజేపీ పార్టీతో కొట్లాడుతుంది. వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని ఏవైతే రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నాయో వాళ్ళను జేబు సంస్థలుగా వాడుకొని మా మీద కేసులు వేస్తూ కోర్టుల పాలు జైళ్ల పాలు చేసినా కూడా మేము ఎక్కడా తలొగ్గకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తుంది. దేంట్లోనైనా ఇప్పుడు వినిపిస్తుందా జమీల్ గారు? వినబడుతుంది మేడం. కానీ ఒక్క విషయం నేను జోక్యం చేసుకున్నా. బీరే గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఈడీకి సంబంధించిన ఈ కేటీఆర్ మీదనే, అలాగే కవిత మీద కూడా ఎలిగేషన్స్ రావడంతో, అలాగే కేసీఆర్ మీద కూడా ఉచ్చులు బిగులుతూనే ఉన్నాయి కాబట్టి కొంచెం వెనకడుగేస్తున్నది అని చెప్తున్నారు. ఒక దశలో వచ్చేసి స్టాప్ అయిపోయింది, పురోగతి చెందుతున్న సమయంలోనే ఈ వచ్చి రావడంతోనే ఒక్కసారిగా స్టాప్ అయిపోయింది అని చెప్తున్నారు. దీని విషయంపై చెప్పండి. ఎక్కడ స్టాప్ అయిపోయిందండి? ఎక్కడ స్టాప్ అయిపోయింది? దేంట్లో స్టాప్ అయిపోయినాం మేము? ఎక్కడ కనిపిస్తుంది? మ్యామ్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది మేడం. యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్, యూ హ్యావ్ టు స్టాప్ యువర్ వెహికల్ టోటల్లీ. రైట్. ఒకసారి నేను అప్పటిదాకా నేను మన అందే సత్యం గారి దగ్గరికి వెళ్తాను. అందే సత్యం గారు, ఈరోజు చెప్పండి, మనం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ప్రజల వైపు ఎందుకు వెళ్ళలేకపోతుంది, ప్రజల్లో ఎందుకు చొచ్చుకోలేకపోతుంది, ప్రజల నుంచి వెళ్ళి అంత వారికి సంబంధించిన సపోర్ట్ ఎందుకు రావట్లేదు? ఒకటండి, ఆమె వెహికల్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఒకటి, ముందు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ల ముందే క్రెడిబిలిటీ కోల్పోయింది. ఆ పరపతి మళ్ళీ రావాలంటే ఒక 6 నెలల ఏడాది వచ్చే పరపతి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఉంటే అది కొంత శీఘ్రం ఉండేది. అవతల బీజేపీ ఆల్టర్నేటివ్ గా బీజేపీ కూడా అవుపడుతుంది కాంగ్రెస్ కు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచినారు, తర్వాత వాళ్ళకి యంత్రాంగం ఉంది కాబట్టి కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆల్టర్నేటివ్గా వీళ్ళకన్నా ముందు వాళ్ళు అవుపడుతున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి బండి సంజయ్ రైజ్ అవుతున్న సమయంలో బండి సంజయ్ని మార్చడంతో రేవంత్ రెడ్డికి అది ప్లస్ అయింది. ఖచ్చితంగా కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికే ఉందని ప్రజలు నమ్మారు. అట్లా కాంగ్రెస్ పుంజుకుందని చెప్పాను. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పుంజుకోవటానికి బీజేపీ అడ్డంకి ఉంది. ప్రజలు ఏకోన్ముఖంగా బీఆర్ఎస్ నమ్మటానికి సిద్ధంగా లేరు. రెండవది, ఒక రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి ప్రజలు సమీకరణ ఇవన్నీ 6 నెలల ఏడాది వచ్చేది కాదు. ఇప్పుడు తప్పు జరగకముందు ఇది తప్పు అని చెప్పేసి అడ్వాన్సులు ఉంటుంది బీఆర్ఎస్. ప్రజలు నమ్మాలంటే కాంగ్రెస్ తప్పులు చేయనియండి అది. కాబట్టి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు అప్పుడే వ్యతిరేకత రాలేదు, అట్లాగే బీఆర్ఎస్ అనుకుంటున్నట్టు పుంజుకోలేదు. కానీ ఆ క్రమంలో ఇవాళ స్ట్రగుల్ నడుస్తుంది. ఈ స్ట్రగుల్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో చేస్తే అప్పుడు ఒక రిజల్ట్ అవుపడుతుంది. మూడోది, ఒకటి వీరయ్య గారు చెప్పినట్టుగా స్పష్టమైనటువంటి విధానం ఒక బీఆర్ఎస్ కాదు, ప్రాంతీయ పార్టీలన్నిటికీ కూడా అవకాశవాదం. అంటే వాళ్ళు అధికారంలో ఉండటానికి ఏ పద్ధతి అయినా అనుసరిస్తారు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా. వాళ్ళకు చీఫ్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే అధికారంలో ఉండటమే. కాబట్టి ఎవరితోటి కలిసి ఉంటే అధికారంలో ఉండటం అంటే దానికి రాజకీయ విధానం లేదు, రాజీ పడిపోతారు. కాబట్టి ఇవాళ ఆ విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అస్సాంలో
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఏజీపీ కనపడకుండా పోయింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కనపడకుండా పోయింది. అట్లాగే గోవాలో గోవంతక్ పార్టీ కనపడకుండా పోయింది. చాలా ప్రాంతీయ పార్టీలు అధికారం ఉండటం కోసం లేదా సీట్ల కోసం పొత్తు పెట్టుకుంటే అవి పొలిటికల్ సీన్ నుంచి డిసప్పియర్ అయింది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కూడా ఒక సైద్ధాంతిక, ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, ఆయన యాంటీ కాంగ్రెస్ పెట్టి అట్లాగే కొనసాగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఏదో ఒక ప్రాతిపదిక, అది కూడా గుడ్డి కాంగ్రెస్ వ్యతిరేకత కాదు, కేంద్ర నియంతృత్వం ఇటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా. మనం అంత లోతుకు పోతే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. కానీ రాష్ట్రాలను అణిచివేసే విధంగా, రాష్ట్రాలను డిసడ్వాంటేజ్ పెట్టే విధంగా ఉంటున్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి పోరాడిండు. ఇప్పుడు బీఆర్ఎస్ దాని ఇమేజ్ పెంచుకోవాలంటే అసలు వాళ్ళ వైఖరి, తర్వాత ప్రజలను సమీకరించే విషయంలో ప్రజల ముందర ఏం పెడతారు. ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడుతుండు, రోజు ఒకటి ఈ కరెంట్ ఇష్యూస్ మాట్లాడుతుండు తప్ప ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక మీద కొట్లాడలేదు. కాబట్టి రేవంత్ రెడ్డిని రోజు ఒక మాట అనటమో, లేదా కేటీఆర్ ని రేవంత్ రెడ్డి అనటమో ఇవి కాదు. ప్రజల ఇష్యూస్ ఏం చర్చ జరిగినాయో చెప్పండి. తర్వాత ప్రజల ఇష్యూస్ లో కూడా ఉండండి ఒక్క మాట. ప్రజల ఇష్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడే విఫలమైందని సర్టిఫికెట్ ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం రుణమాఫీ చేసే శక్తి లేదు. వాస్తవానికి ఏ రాష్ట్రానికి ఆర్థిక శక్తి లేదు, మన రాష్ట్రానికి కూడా లేదు. అది కూడా ఏడాది కొంత ఫైనాన్షియల్ ఇయర్లో మాఫీ చేసుకుంటే పోతే సాధ్యమైంది. కానీ ఒకే ఫైనాన్షియల్ ఇయర్లో 21,000 కోట్లు మాఫీ చేయటం అనేది అతి భారంగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి. మిగతా కార్యక్రమాలు టేకప్ చేయలేకపోయింది. అది కరెక్ట్ కాదు, వ్యూహాత్మకంగా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకు కొంత ఉంది. రెండవది, ఏవైతే పీపుల్స్ ఇష్యూస్ ఉన్నాయో, పెన్షన్లు కానీ లేదా ఇతర రైతు భరోసా కానీ, ఇటువంటి ఈ మండలాల్లో అమలు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ దాని ఇన్కమ్ ఆ లెవెల్స్ అని నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి రుణమాఫీ ముందు ఎత్తుకోవటంతో ఖచ్చితంగా కొన్ని పథకాలు వెనకబడినాయి. అందులో 6 గ్యారెంటీలో ఉన్నాయి, 2-3 మిగతావి కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. తర్వాత మరొక అంశం అంటే చివరగా ఏమిటంటే అంశం, వీళ్ళు ఎంతసేపటికి ఇండివిజువల్ అటాకు ప్రచారం చేసుకోవటమే తప్ప ప్రజలకు పోయి మొబిలైజ్ చేసి ప్రజల్ని సమీకరించినటువంటి ఘటన లేదు. అది బాగా లోపం. అంటే ఎంతసేపటికి ప్రెస్ తోటి అనేటువంటిదే నడుపుతా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు కొంతసేపు వింటారు, మానేస్తారు. సినిమా హీరోలు వస్తే లక్షల మంది వచ్చి ఓటింగ్ వచ్చే వరకు డిఫరెన్స్ చూపెడుతున్నట్టుగా వీళ్ళు ఇండివిజువల్గా విమర్శించుకుంటుంటే ఆహ్లాదంగా చూస్తారు, కానీ రాజకీయ నిర్ణయం అందులో ఉండదు. కాబట్టి దానికి కూడా ఆ సమస్యల ప్రాతిపదిక ఏమిటో వాళ్ళు. తర్వాత రెండోది కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి సేకరణ చేస్తే తప్పు అంటున్నాం, వాళ్ళ టైంలో వాళ్ళు ఎందుకు సేకరించినది ఏమంటే ప్రశ్న వస్తుంది. ఇటువంటి క్రెడిబిలిటీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటి విషయంలో ఇవాళ సహజంగానే బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్లు ఉంది. ఇదే విషయంపై ఇప్పుడు పావని గారు మీరు చెప్పండి. చాలా స్పష్టంగా అందసత్యం గారు ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పారు. ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీ చొచ్చుకోలేకపోతుంది, చొచ్చిపోయి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు ఉన్నాయో ప్రజల మీద చెప్పలేకపోతుంది, ఎందుకంటే తాను కూడా అదే తప్పిదం చేసింది కాబట్టి అని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారు? ఇప్పుడు సత్యమన్న గారు ఏమైతే చెప్పిండ్రో అవి విన్నాను, వీరన్న గారు చెప్పిండ్రు అది కూడా విన్నాను. వీరన్న గారు ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీనా లేకపోతే ప్రాంతీయ పార్టీనా తేల్చుకోలేని దాంట్లో సందిగ్ధంలో పడి ఉన్నది అని చెప్తున్నారు. మేము ఎలాంటి సందిగ్ధంలో లేమన్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ. 10 ఏళ్ళు ఉద్యమం చేసి అనర్గళంగా ఆయన కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. తర్వాత తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిండ్రు కేసీఆర్ అనేది జగమెరిగిన సత్యము. ఇంకొకటి, కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత సంక్షోభం అనుభవిస్తున్నారు తెలంగాణ ప్రజలు అనేది మనం చూస్తూనే ఉన్నామన్నా. ఇప్పుడు మేము ఒకటే స్టాండ్ లో ఉన్నాం, బీజేపీతో కొట్లాడే స్టాండ్ లో ఉన్నాము, కాంగ్రెస్ తో కొట్లాడే స్టాండ్ లో ఉన్నాము. ఎట్ ఏ టైము తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధన కోసము కేంద్ర బీజేపీతో కొట్లాడుతున్నాము. రాష్ట్రంలో వీళ్ళు చేసిన దగ, మోసం, కుట్రలను ప్రజలకు తీసుకెళ్తున్నాము. ప్రజల కోసం కొట్లాడుతూనే ఉన్నాము. తెలంగాణ హైదరాబాద్ లో జనతా గ్యారేజ్ గా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క ఇష్యూ మీద
ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా 24 అవర్స్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉంటున్నారు. లగచర్ల ఘటన నుంచి మొదలు పెట్టి ఒక విషయం మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మ్యామ్. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలా వ్యవహరించకుండా కేవలం తనకు తాను అంటే తనకు తాను రక్షించుకుంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్కు సంబంధించిన కానివ్వండి, హరీష్ రావుకు సంబంధించిన కానీ మిగతా ఎవరైతే నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ నాయకులు అంటే వారు ప్రతిపక్షంగా వ్యవహరిస్తలేరు. దీని విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తలేమని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నాం కాబట్టే హైదరాబాదితులు రోడ్డున పడితే వాళ్ళ తరపున కొట్లాడినము. ప్రతిపక్షంలో వ్యవహరిస్తున్నాం కాబట్టే గురుకుల విద్యార్థులు పురుగులన్నందిని 50 మంది విద్యార్థులు చనిపోతుంటే ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్న తర్వాత మేము గురుకుల బాట పట్టినము. ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టే, ప్రతిపక్షంలో మేమున్నాం కాబట్టే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరికి వస్తున్నారు. రైతులకు రుణమాఫీ కాకపోయినా, ఆశా వర్కర్లు కానీ బోనస్ రాకపోయినా, పెన్షన్లు పెంచకపోయినా వీటన్నిటి గురించి వివిధ సమస్యల గురించి బీఆర్ఎస్ పార్టీ భవన్ కి వస్తున్నారు. మళ్ళీ మా నాయకులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వాళ్ళ వినతి పత్రాలు అందజేస్తున్నారు. ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడం వరకు అన్నిట్లో మేము ముందుండి కొట్లాడుతున్నాము. ఇంకొకటి సత్యమన్న ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఉంటలేరు, ప్రజల క్షేత్రంలోకి పోతలేరు అని అంటున్నారు. ప్రతిరోజు మా హరీష్ అన్న గారు ప్రతిరోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా జహీరాబాద్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, ఎక్కడి నుంచి అసలు ఏం చేస్తూ అధికారంలో ఉన్న కన్నా ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ప్రజాక్షేత్రంలోకి పోయి వాళ్ళ సమస్యలు ఏంది అని తెలుసుకుంటున్నాము. వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తున్నాము. రైట్, డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు ఇప్పుడు పావని గౌడ్ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీని విషయంలో బీఆర్ఎస్ కు సంబంధించిన అంటే బీఆర్ఎస్ సంబంధించిన వచ్చినాక ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి బీఆర్ఎస్ భవన్ కి వచ్చేసి వారితో మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసి రకం భోజనం పెట్టిన తర్వాత ఈ సంబంధించిన గురుకులాల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే లగచర్ల విషయంలో కానివ్వండి, లేకపోతే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ప్రతి చోట కాంగ్రెస్ విఫలమైనట్టుగా పావని గౌడ్ గారు చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారండి? కాంగ్రెస్ పార్టీ వారు మీ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ ప్లీజ్. సార్ ఇప్పుడు చాలా విషయాలు మేడం ప్రస్తావించారు. వాటన్నిటికి సమాధానాలు ఉన్నాయి కానీ ఒక్క పాయింట్ గురించి చెప్తాను. అన్ని చెప్పాలి, కాకపోతే క్లుప్తంగా చెప్పండి సార్. అన్ని చెప్తాను. గురుకులాలలో అసలు అంటే అన్నిటి రేట్లు పెరిగిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి గురుకులాలకు సంబంధించిన ఫుడ్కు సంబంధించిన బిల్లులు కేసీఆర్ గారు ఒక్కసారి పెంచారు. కానీ వారు పెంచిన దానికి ఇప్పుడున్న రేట్లకు ఏమన్నా పొంతన ఉన్నదా? అంటే పిల్లలకు బొత్తిగా నాసి రకం భోజనాలు రావడానికి కేసీఆర్ గారు అవలంబించిన పద్ధతులే దానికి ముఖ్య కారణమని ఒకటి గుర్తించాలి. ఈ మధ్య విద్యాశాఖ మంత్రి వైఫల్యం వల్లనే కదా 50 మంది విద్యార్థులు చనిపోయింది. విద్యాశాఖ మంత్రి వైఫల్యం వల్లనే కదా 50 మంది విద్యార్థులు చనిపోయింది. సినిమా థియేటర్ సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఆమె చనిపోతే రేవతికి 25 లక్షల రూపాయలు మాట్లాడండి. ఇప్పుడు చాలా స్పష్టంగా డాక్టర్ గారు సమాధానం ఇస్తున్నారు కదా, డాక్టర్ సమాధానం ఇవ్వండి. చెప్పండి డాక్టర్ చెప్పండి. ఇప్పుడు అన్న సత్యమన్న ఉన్నారు, వీరయ్య గారు ఉన్నారు. ఇప్పుడు అక్క మాట్లాడిన దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళు గ్రహిస్తారు, ఈ సమాజం కూడా గ్రహిస్తుంది. అయితే వాళ్ళు మాట్లాడిన దానికి నేనేం మధ్యలో కలగజేసుకోలేదు. ఏంటంటే వారు 1.25 లక్ష అలిగేషన్స్ చేశారు. అలిగేషన్స్ రైటా రాంగా అనేది మన మాటలు విన్న తర్వాత ప్రజలు కూడా గమనిస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గురుకులాలకు సంబంధించింది ముఖ్యంగా విద్యా వ్యవస్థను, ప్రైవేటు విద్యను ప్రోత్సహించుకుంటూ ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ స్కూల్స్ ను అన్నిటినీ ఘోరంగా ధ్వంసం చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వం.
అయితే వాటిని కొద్దిగా రివైవ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యలోనే హాస్టల్ మెస్ ఛార్జీలు పెట్టేసి మంచి భోజనము ప్రజలకు పెట్టేసి ఈ భోజనం కరెక్ట్ అందుతుందా లేదా అని చెప్పేసి ఆఫీసర్లు కానీ సోషల్ వెల్ఫేర్ కానీ కలెక్టర్ గారు కానీ అక్కడ వారితో పాటు ఉండి భోజనం చేసి పడుకోవాలని చెప్పేసి ఆ ప్రయత్నాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఒకటి బాగా గమనించాలి, ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రం మొత్తానికి పోవాలా. డిగ్రీ కాలేజీకి సంబంధించింది, జూనియర్ కాలేజ్ సంబంధించింది 2021 నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క విద్యార్థికి ₹1 స్కాలర్షిప్ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. 4 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అప్పులు కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ సంబంధించిన అప్పులు కావచ్చు, ఇప్పటికి కూడా అంటే ఈ ప్రభుత్వంలో కూడా మనకు డిగ్రీ కాలేజీలకు సంబంధించిన స్కాలర్షిప్లు రాలేకపోతున్నాయి, మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్లకు సంబంధించిన స్కాలర్షిప్లు రాలేకపోతున్నాయి. అంటే మనకు తెలంగాణ వస్తే మన విద్యార్థులు బాగుపడతారు, మన విద్యా వ్యవస్థ బాగుపడతారని చెప్పిన కేసీఆర్ ఈ నారాయణ చైతన్య కాలేజీలను ప్రోత్సహించుకుంటూ వాళ్ళను అంటగాగేసి ప్రభుత్వ హాస్టల్స్, ప్రభుత్వ కాలేజెస్, ప్రభుత్వ స్కూల్స్ ఎన్ని ధ్వంసమైనాయో ప్రతి గ్రామంలో ఏ ఒక్క స్కూల్లో పోయి అడిగినా మనకి ఈ రోజు తెలుస్తా ఉన్నది. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన ఏంటంటే రాజకీయంలో తను షాడో ముఖ్యమంత్రిగా ఉండి 1, 6, 3, 4, 10 ఎన్నునే తెలియదు మనకు, వాటి నుండి రక్షించేందుకు ఈ మధ్యలో అంటే కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని చెప్పేసి రోజు పత్రికలకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారు. మీరు ఒకటి గమనించండి, ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీలో ఇవ్వాలటి కూడా ప్రజాస్వామ్యం రాలేదు. వారిది ఒకే ఒక పత్రిక ఉన్నది, ఆ తెలంగాణ పత్రిక. దాంట్లో ఏమన్నా కేటీఆర్ స్టేట్మెంట్, హరీష్ రావు స్టేట్మెంట్, కేటీఆర్ స్టేట్మెంట్, హరీష్ రావు స్టేట్మెంట్, వీళ్ళిద్దరే ఉన్నారా అండి? ఇంకోటి, కేటీఆర్ గారు ఊకే మాట్లాడే దాని బదులు కేసీఆర్ గారు వీరికే ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చేసి డైరెక్ట్ గా డిక్లేర్ చేసేసి బయటకు పంపిస్తే ఏమైందండి? ఇప్పుడు కేసీఆర్ గారు అనుభవజ్ఞులు, 10 సంవత్సరాలు పోరాటం చేసిర్రు, అంతకుముందు ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేసిర్రు, 20 సంవత్సరాలు చేసిన వారు ఇప్పుడు తెలంగాణకు తను అభివృద్ధి చేయాలనుకుంటున్న 1, 2, 3, 4 మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి కాకపోతే అసెంబ్లీకి కానీ లేకుంటే సమాజంలో కానీ బయటకు వచ్చి మాట్లాడేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు కానీ ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు కదా కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ప్రతిసారి తను టీవీలలో కనిపించాలి, తన పేపర్ మీదకి రావాలి. మన టాపిక్ ఏంటంటే, మన టాపిక్ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ కు సంబంధించిన గాఫ్ ఏదైతే ఉన్నదో, బీఆర్ఎస్ కు సంబంధించిన పాపులారిటీ తగ్గుతుందా అని ఇది సబ్జెక్ట్ సార్. దీనికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు వీరే గారు మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే పావని గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, ఈ విషయంలో గురుకులాలలో చావుల సంఖ్య పెరుగుతూనే పోయింది కానీ గురుకులాల్లో మాత్రం అస్వస్థకు గురైన విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే పోయింది కానీ ఎప్పుడు కూడా తగ్గేటట్టు మాత్రం కనపడతలేదు. అలా విషయంలోనే బీఆర్ఎస్ సంబంధించిన గ్రాఫ్ బీఆర్ఎస్ కు సంబంధించింది అంటే ఇప్పుడు పావని గౌడ్ గారు చెప్పినట్టుగా, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉన్నదో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మెస్ ఛార్జెస్ విధించిందో దానికి తగ్గట్టుగానే వాళ్ళు సప్లై చేస్తున్నారు చెప్తున్నారు. దీని మీద ఎట్లా ఎదురుస్తున్నారు? దీనికి అందరూ మనం జమీల్ గారు విద్యా వ్యవస్థనే కాదు, ఒక విద్యా వ్యవస్థనే కాదు, ప్రతి విషయంలో వీరే గారు దీనికి సమాధానం చెప్తారండి. వీరే గారు మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది సార్. ఓకే రైట్, వీరే సార్ మీరు చెప్పండి సార్. తను పత్రికలో ఉండడం కోసం పత్రికలు కూడా మనం పత్రికా విషయంలో కూడా మాట్లాడదాం సార్. కాకపోతే వీరే గారు ఒకసారి చెప్పనియండి ప్లీజ్. వీరే గారు చెప్పండి సార్. ఇప్పుడు గురుకుల పాఠశాలల గురించి చెప్తున్నారు. గురుకుల పాఠశాలలకు కాంగ్రెస్ బాధ్యులని బీఆర్ఎస్ అన్నా నిలబడదు, బీఆర్ఎస్ బాధ్యత అని కాంగ్రెస్ అన్నా నిలబడదు, ఈ రెండింటిది బాధ్యత అని బీజేపీ అన్నా నిలబడదు. ఎందుకు చెప్తున్నానంటే మోడీ ప్రభుత్వం ఏమో నూతన విద్యా విధానం చట్టమే తెచ్చింది. ఇంకా ప్రభుత్వ విద్య అనేది ఈ దేశంలో అవసరం లేదనే పద్ధతుల్లో తెలంగాణ మరి భారతదేశంలో భాగంగానే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు ఆ నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించట్లేదు, బహిరంగంగా వ్యతిరేకించాలి కదా. మరి ప్రభుత్వ విద్య వద్దనే విధానానికి సమర్థించిన తర్వాత ఇంకా గురుకులాలకు వీళ్ళు ఏం కేటాయింపులు చేస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొదలైంది కేటాయింపులు, అవసరానికి తగ్గట్టుగా కేటాయించకపోవడం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతూ ఉంది. అందువల్ల ముందు అసలు విధానం మీద వీళ్ళ అభిప్రాయం ఏంది? కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్ ఏంది? బీజేపీ ఒక ప్రమాదకరమైన చట్టం చేసింది నూతన విద్యా విధానం అనేది. దాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తే ఏమైనా ఇక్కడ రాష్ట్రానికి అవసరమైన వనరులు కూడా కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోవచ్చు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే బీఆర్ఎస్ కు సంబంధించి ఒక పెద్ద బలహీనత ఇప్పుడు వాళ్ళని వెంటాడుతూ ఉంది. బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారు కాదు, హరీష్ రావు గారు కాదు. డెఫినెట్ గా వాళ్ళిద్దరు కూడా
పెద్ద నాయకులు, గౌరవప్రదమైన నాయకులు, ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకులు. వాళ్ళ నాయకత్వ స్థాయిని తక్కువ చేసి చెప్పట్లే. వాళ్ళిద్దరు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళే, నేనే వాళ్ళని తగ్గించి చెప్పట్లేదు. కానీ బీఆర్ఎస్కి అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకులు ఎవరు రాష్ట్రంలో? కేసీఆర్ గారు. మరి బీఆర్ఎస్కి అధ్యక్షులుగా ఉండి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేసీఆర్ గారు తాను ప్రజల దగ్గరికి పోయి ఎన్నికయ్యి ఆ తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ప్రతిపక్ష నాయకులుగా శాసనసభకు హాజరై తెలంగాణ ప్రజల సమస్యల మీద గొంతెత్తరు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, కేంద్ర ప్రభుత్వ విధానాల మీద కొట్లాడరు. ఫామ్ హౌస్లో ఉంటే, ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్లో ఉంటే ప్రజలు మరి బీఆర్ఎస్ని ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్న వస్తుంది కదా. బీఆర్ఎస్నే కాదు, రేపు మళ్ళా నియోజకవర్గానికి పోతే కేసీఆర్ నా నియోజకవర్గ ప్రజలు ఎందుకు నమ్మాలనే ప్రశ్న వస్తుంది. అందుకని బీఆర్ఎస్ మళ్ళా పాత ప్రభావాన్ని పొందలేకపోవడానికి బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం ఊబిలో కూరుకుపోవడం కారణం. ఇది వ్యవస్థాగతంగా తన పార్టీ నాయకత్వం వైఖరి ఒక కారణమైతే, రెండోది ఏమిటి, తాను 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాలంలో ఎవరిని ఖాతరు చేయలేదు, కనీసం వినతి పత్రాలు స్వీకరించడానికి కూడా సిద్ధపడలేదు. అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించిండ్రు, అహంభావం ప్రదర్శించిండ్రు. ఆ కారణం చేతనే ఓడిపోయిండ్రు. అసలు సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు జరిపిన ఎవరు అమలు జరిపారండి? అత్యధిక సంక్షేమ పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అమలు జరిపింది ఎవరు అంటే ఆనాటికి బీఆర్ఎస్ఏ. అయినప్పటికీ ఓడిపోయింది. కారణం అహంభావం, అప్రజాస్వామిక ధోరణి. ఇప్పుడు ఈ 1 ఇయర్ రేవంత్ రెడ్డి పాలన మీద మీరు అప్రజాస్వామికంగా ఉన్నారు అని అంటే ప్రజలందరికీ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన గుర్తొస్తుంది. అది గుర్తు రాకుండా ఉండాలి అని అంటే, ఆ స్వయంకృత అపరాధం వాళ్ళ కాళ్లకు బంధాలు కాకుండా ఉండాలి అని అంటే, మేము 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల విషయంలో, ప్రజాస్వామ్యం విషయంలో మేము తప్పు చేశాము, మేము ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాల్సింది, ఉద్యమ నాయకత్వంగా ఉద్యమ వారసత్వాన్ని మేము గౌరవించి ఉండాల్సింది అని తెలంగాణ ప్రజల ముందు ఒక్క మాట చెప్పితే ఇక ప్రజలు వాటిని గుర్తు చేసుకో. ఇప్పుడు పవన్ గౌడ్ గారు చెప్పండి. వీరయ్య గారు చాలా స్పష్టంగా మరొకసారి నిరూపించుకున్నారు, ఈజ్ వన్ ఆఫ్ ద జీనియస్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పి. మీరేమంటారండి దీని విషయంలో? మీ వాయిస్ చాలా ఇబ్బంది పెడుతున్నదండి నాకు. సారీ ఇప్పుడు మ్యామ్ వీడియో డిస్టర్బ్ అయితే ఆడియోలో మాట్లాడండి మ్యామ్. వీ కెన్ హియర్ ఇట్ కంప్లీట్లీ యువర్ వర్షన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వీడియో ఆఫ్ చేసేసి జస్ట్ ఆడియో మాట్లాడండి. ఓకేనా? ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురానని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండ్రని వీరన్న గారు చెప్తున్నారు. ఓకే, తీసుకొచ్చినాము, అన్ని చేసినాము, తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా కేసీఆర్ గారు అడగక ముందే కేసీఆర్ గారు అన్ని ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ గారి మీద బురద జల్లడము, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లడము, ఇలాంటి పనులు చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, అది అనేసి డొల్లా ప్రచారాలు చేసిండ్రు, గ్లోబల్స్ ప్రచారాలు చేసిండ్రు. విచారణ కూడా జరుగుతున్నది మ్యామ్. దాని మీద చాలా అయితే స్పష్టంగా ఉంది కదా. వాళ్ళు కేసులు కూడా వాళ్ళు ఈడీ ముంగటికి రావాలని కూడా నోటీసులు కూడా జారీ చేశారు కదా. నోటీసులు అయితే ఇప్పటి వరకు ఎవరికి రాలేదండి. ఇంకొకటి, వాళ్ళు ఇప్పటికీ మేము ఎంక్వైరీ చేస్తున్నాం అనేసి గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి అదే మాట వాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అయితే రాలేదు. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, నీళ్లే వస్తలేవు అని చెప్పిండ్రు. ఈ రోజు కూడా ఈనాడు పేపర్ల హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసము 20 TMCల నీళ్లను మల్లన్న సాగర్ నుంచి విడుదల చేస్తున్నారు అని చెప్పింది. ఈ ప్రచారాలు అంటే గ్లోబల్స్ ప్రచారాలను, తప్పుడు ప్రచారాలను మేము నిర్వహించలేకపోయినాం కాబట్టే మేము ఓడిపోవడం జరిగింది. మేము ఓడిపోయింది కూడా 1.3% ఓట్లతోటి మాత్రమే. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ప్రతిపక్షంలో మేము ప్రజల తరపున కొట్లాడుతున్నాము. ఇంకొకటి,
బిఆర్ఎస్ పార్టీలో నాయకత్వము అది ఇది అని చెప్తున్నారు. బిఆర్ఎస్ పార్టీకి నాయకత్వానికి కొదవలేదు. వీరే గారు ఏదైతే అన్నారో చాలా క్లియర్ గా ప్రజలలో వెయ్యి గత ప్రభుత్వం గత తన పరిపాలనలో ఏదైతే అహంకార భావంగా ఉన్నారో దాన్ని ప్రజలలో పోయి క్షమాపణ కోరి ప్రజలలో ఈ సమస్యల పట్ల మొత్తం పూర్తిగా చెప్తే మాత్రం మంచిగా ఇంకోసారి అహంకార ఒక్క నిమిషం జమీల్ గారు, నాయకత్వం కొదవ ఉన్నది అని చెప్తున్నారు. హరీష్ రావు గారు కేటీఆర్ గారా అనేది తేల్చుకోలేకపోతున్నారు ప్రజలు అనేసి అనుకుంటున్నారు అని చెప్తున్నారు. మా నాయకుడు కేసీఆర్ గారు ఆయన నడిపిస్తుంటేనే మేము నడుస్తున్న సైనికులం. మా రాజు ఎప్పుడు కేసీఆర్ గారే. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మేము శిరస వహించి ఆయన డెసిషన్స్ కి కట్టుబడి ఉంటాము. ఇంకొకటి ప్రజలకు మేము పోవట్లేకపోతున్నాము, క్షమాపణ చెప్పాలి అంటున్నారు కదా. ప్రజలే ప్రతి ఒక్కరు ఏదైతే ఓట్లేసి గెలిపించిండ్రో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిండ్రో, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరాచకాలను చూసి కేసీఆర్ గారు రావాలి, ఎక్కడున్నారు కేసీఆర్ గారు, మీరున్నప్పుడే మేము బాగున్నాము అనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అహంకారం ఉండబట్టేనా రైతు బంధు వచ్చింది సకాలంలో? అహంకారం ఉండబట్టేనా కళ్యాణ లక్ష్మి వచ్చింది? అహంకారం ఉండబట్టేనా దేశంలో ఎవ్వరియ్యలేనని సంక్షేమ పథకాలు ఇచ్చింది? అహంకారం అనేది తప్పుడు ప్రచారం అండి. అప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రచారం చేసిండు, ఇప్పుడు కొంతమంది నాయకులు అదే విధంగా ప్రచారం చేస్తున్నారు. సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి డాక్టర్ గారు లక్ష్మీనారాయణ గారు 2 నిమిషాలు మీరు ఏమంటారండి లాస్ట్ కంక్లూడ్ గా, దాని తర్వాత సత్యం గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ కంక్లూడ్ ఇట్. ఈ రోజు గ్లోబలైజేషన్ మాట్లాడండి ప్లీజ్. ఈ రోజు గ్లోబలైజేషన్ ఉన్న ఈ వాతావరణంలో ఈ ప్రాంతీయ పార్టీ, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీ, అంటే అది బీఆర్ఎస్ తను ప్రాంతీయ పార్టీ కాదని వాళ్ళే చెప్పుకున్నారు. టీఆర్ఎస్ ఉన్నప్పుడే అది ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయినప్పుడు దేశానికి సంబంధించిన పార్టీ. వాళ్ళు దేశ స్థాయిలో ఎక్కడైనా పోరాటం చేస్తారో ఏమో కానీ తెలంగాణకు మాత్రం బీఆర్ఎస్ అవసరం ఈ రోజు లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు ఏ లక్ష్యం కోసమైతే నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, ఇప్పుడు నియామకాల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, లేకుంటే నిధుల విషయంలో కావచ్చు, అప్పుడు ఏదైతే ఏ అంశాల మీద అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో వాటిని ఒక్కొక్కటిగా చెప్పిన మాటను ప్రతి మాట మీద నిలబడేసి ప్రతి అంశాన్ని కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. మాకు మేమే పోటీ, మేమే సాటి, మాకు ఇప్పుడు బీఆర్ఎస్ తో పోటీ లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్. అయితే ప్రస్తుతం అయితే సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి సత్యం గారు కంక్లూడ్గా ఒకే విషయం చెప్పండి సార్. హౌ యు ఆర్ గోయింగ్ టు బి కంక్లూడ్ ఇట్? అన్మ్యూట్ చేయండి సార్ మీరు. హలో. ఎస్ సార్ క్యారీ ఆన్. కొత్త మాటలు కాకుండా ఇంతకుముందు గురుకులాలు, విద్యారంగం అన్నారు. పోయిన బడ్జెట్లో కేసీఆర్ 10% కేటాయిస్తే ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 11% కేటాయించింది. అంటే బడ్జెట్లో పెద్ద తేడా లేదు. 30% బడ్జెట్ కేటాయించిన రాష్ట్రాలు కేరళ కానీ ఢిల్లీలో ఎటువంటి మార్పు వస్తుందో విద్యారంగంలో ఈ 2 పార్టీలు కూడా పరిశీలిస్తే మంచిది. మేము ఎక్కువ చేసినా, మేము తక్కువ చేసినా కేటాయించకుంటే ఎక్కువ ఎట్లా చేస్తారు? కాబట్టి ఇది వాళ్ళు గ్రహించాలి. రెండోది, ఇవాళ రాజకీయాలలో ఒకటే అవినీతికి దూరంగా ఉండరా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తర్వాత గతంలో ఆ అవినీతి అంటకపోతే ఇప్పుడు వాల్యూ ఇస్తున్నారు, లేకపోతే ఇవ్వట్లేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నారు. ఆఖరి విడత రైతు భరోసా కేసీఆర్ ఇవ్వలేకపోయిండు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ 2వ విడత ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. అంటే అట్లాగే రుణమాఫీ ఇవ్వలేదు అని రోజు అంటున్నారు. 1,00,000 మాఫీ చేసి అది కూడా సమయం చక్కగా అయిపోయింది కాబట్టి మనం ఇంకోసారి ఎప్పుడన్నా ఇదే డిబేట్ ని మళ్ళీ కొనసాగిద్దాం. ప్రస్తుతం అయితే ఏదైనప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం తన పబ్బం కల్పడానికే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ప్రజా సంక్షేమ పదాలకు మాత్రం విఫలమవుతున్నాయని చెప్తున్నారు. దీని కొంచెం ఇంకొకసారి ఇంకో విషయంలో మనం మాట్లాడదాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.